అన్నా ఎస్ సార్. మనిషికి చావు లేకపోతే ఎలా ఉంటుంది? నువ్వు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళినావా? వెళ్ళినా. ఎండింగ్ లేకపోతే అది పోతా ఉందనుకో, సో ఇట్ ఇస్ నో మోర్ సినిమా. సో అది హైపోథెటికల్ క్వశ్చనే, కానీ సరదాగా చెప్పుకోవాల్సిన అంశం. మనిషి పుట్టడానికి రీజన్ జస్ట్ చావడానికే. వేరే మధ్యలో అంతా మనిషి సృష్టించుకున్న సమస్యలే. నిజానికి మా ఫ్రెండ్ న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు, న్యూజిలాండ్లో జనాభా తక్కువ. తర్వాత న్యూజిలాండ్ అనేది నువ్వు అడవిలో కూడా నువ్వు హాయిగా పడుకోవచ్చు. క్రూర మృగాలు లేని దేశం అది, సేఫెస్ట్ కంట్రీ, సంశయం అక్కర్లే. ఇప్పుడు ఈ ఊళ్ళో దొంగలే లేరని తెలిస్తే నువ్వు తలుపు తెసి పడుకోవచ్చు కదా. ఎవరు దొంగతనం చేయరని తెలిస్తే మనం నగలేసుకొని తిరగవచ్చు కదా. సో ఒక పెద్ద ఫారెస్ట్లో ఒక దాదాపు 500-600 పందులని కాస్తున్న ఒక వ్యక్తి ఒక్కడే పాటలు పాడుకుంటూ కనిపించాడంట కారులో పోతుంటే. ఇతను కారు ఆపుకొని వెళ్ళి, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు. అంటే న్యూజిలాండ్లో నువ్వు కనుక నువ్వు ఉంటే 1 సంవత్సరం పాటు నీకు హ్యాపీగా ఉంటాను తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంకా అని చెప్పాడంట. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ లెఫ్ట్ రాదర్ దాన్ బీయింగ్ హ్యాపీ అని చెప్పాడంట. దాని అర్థం ఏంది? పక్కన ఒక మనిషి లేడు, నిన్ను కించపరిచేవాడు లేడు, ఆర్థిక సమస్యలు లేవు, నువ్వు డబ్బు కోసం ఎక్కువ వెంపర్లాడక్కర్లేదు, పచ్చని ప్రకృతి ఉంది, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ ఉంది, చక్కగా నడవచ్చు, నువ్వు కళ్ళు మూసుకొని రోడ్డు మీద నడిచిన యాక్సిడెంట్ కాదంట ఆ పర్టిక్యులర్ ప్రావిన్స్లో. కానీ అన్ని చోట్ల లైఫ్ అట్లా ఉండదు. ఇప్పుడు మనిషి ఇంత కష్టపడడానికి కారణం మనిషి సృష్టించుకున్న ఈ మతాలు, ఈ గొడవలు, ఈ పంచాయతీలు ఏవి లేకపోతే బాగుంటుంది కదా. కానీ అప్పుడు నిజంగా ఏం చేయాలో తెలియదు. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ క్వశ్చన్ ఏంటంటే, లాంగ్ బ్యాక్ నేను కూడా ఈ విషయం గురించి సరదాగా డిస్కస్ చేసిన కాంటెక్స్ట్లు ఉన్నాయి. ఒకవేళ మరణం అనేది లేకపోతే ఏం జరుగుతుంది అంటే, మనిషికి జీవించి ఇచ్చ పోతుందని నా యొక్క అబ్జర్వేషన్. ఇప్పుడు మనిషి ఎందుకు సిన్సియర్గా పనిచేయాలనుకుంటున్నాడంటే, చావు వస్తుంది అని తెలుస్తుంది కాబట్టి. అందుకే సినిమాలో లాస్ట్ 15 గంట మంచిగా రాస్తారు, మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంటుంది, బిగినింగ్లో కొంచెం ఎంటర్టైనింగ్ ఉంటుంది, లాస్ట్ 15 నిమిషాలు ఎంటర్టైనింగ్ ఉండదు, కొంచెం సీరియస్గా ఏదో ప్యాక్ చేసినట్టుగా ఒక విషయాన్ని ఎండ్ చేయాలని ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. సో లైఫ్లో కూడా ఆ ఎండ్ లేదనుకో, నీకు లైఫే ఉండదు అనమాట. సో లైఫ్ ఎగ్జిస్ట్స్ బికాస్ డెత్ ఎగ్జిస్ట్స్. లైఫ్ ఎగ్జిస్ట్ బికాస్ దేర్ ఈజ్ లిమిటెడ్ టైం. అట్లా కాకుండా కొంచెం మనం కామిక్యులు వేలు చెప్పుకోవాలంటే, నువ్వు హెయిర్ కటింగ్ షాప్కి వెళ్ళావు అనుకో, అడుగుతారు ఏ సెంచరీ కటింగ్ చేయాలని. అప్పటికి 500-600 ఏళ్ళు నువ్వు పుట్టి. అటువంటి కాంటెక్స్ట్లు ఉండొచ్చు. లేదా హ్యాపీ బర్త్డే పట్ల క్యూరియాసిటీ పోవచ్చు. అంటే ఎన్నో బర్త్డే అంటే 650 బర్త్డే అని చెప్పుకుంటే కొంచెం బోరింగ్ ఉంటుంది. అసలు మరణం అనేది లేదనుకో, మనిషి అన్క్రియేటివ్ మారిపోయే అవకాశం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనిషిని ఎక్కువ బాధించేది టైమే. నువ్వు గమనించినవా? మనిషికున్న టైం 70 years అనుకుందాం. అందులో అటు 20 years, ముసలితనంలో 20 years తీసేసి 50 years టైం ఉంది. ఆ 50 yearsలో కూడా నువ్వు భోజనము, నిద్రపోయే సమయం మొత్తం తీసేస్తే రోజులో 12 గంటలే ఉంది. ఆ 12 గంటల్లో బాత్రూమ్ ఇదంతా తీసేస్తే నీకు ఓన్లీ 8 hours ఉంటుంది. ఆ 8 hours కూడా 3 hours సినిమాకి వెళ్తున్నాం. ఆ 8 hours కూడా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నావు. ఆ 8 hours కూడా మన షార్ట్స్ చూస్తున్నావు. ఆ 8 hours కూడా నువ్వు గాసిప్ మాట్లాడుతున్నావు. అంటే ఎంత కష్టమో, నువ్వు ప్రపంచంలో ఒక జంతువుని చంపవచ్చు, డైనోసార్ని తయారెట్ట చంపాలో తెలుస్తుంది. అట్లాంటి టైము ఎటర్నల్ ఉందని తెలిసిందనుకో, మనిషి ఒక జోంబీ అయిపోయే ప్రమాదం. అంటే ఒక పిచ్చిమాలోకమయ్యే ప్రమాదం ఉందని. సో ఒకవేళ అసలు మరణమే లేదని తెలిస్తే మనిషి ఎడిక్ట్ అవుతాడు డ్రగ్స్కి, అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అతను టైంని కిల్ చేసేయాలి. సో పొద్దున్న నిద్ర లేచి ఇంత టీ తాగి డ్రగ్ వేసుకుంటే నైట్ లేస్తాడు, మళ్ళీ కాస్త వాకింగ్కి వెళ్ళి మళ్ళీ ఇంత డ్రగ్ వేసుకుని పడుకుంటే మళ్ళీ అట్లా అతను సమయాన్ని మర్చిపోయి జీవించవలసింది. తప్ప టైంలో ఉండాలంటే, ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్లో ఉండాలంటే మాత్రం
మనిషికి ఆ ఉత్సాహము, ఆ జీవించాలని ఇచ్చ, పని చేయాలని ఇచ్చ ఉండాలంటే ఒక డెడ్ లైన్ అవసరం. అందుకని అసలు డెత్ అనేది లేకపోతే ఈ ప్రపంచం చాలా దారుణంగా ఉండిపోతుంది. అప్పుడు ఒకరిని చంపాలన్నా కూడా ఆప్షన్ లేదు కదా, డెత్ లేనప్పుడు. అప్పుడు నువ్వు కక్ష, కుట్ర, కతంత్రం వచ్చిందనుకో, మనుషులు తలలు నరికేసుకుంటారు, వేళ్ళు నరికేసుకుంటారు, ముక్కులు నరికేస్తారు, బట్ స్టిల్ దట్ పర్సన్ ఈజ్ లివింగ్. అట్లా జోంబీ అయిపోతారు అనమాట. నాకు తెలిసి ఇదంతా కామెడీగా చెప్పుకోకుండా రియల్ చూస్తే ఇప్పుడు జీవించే ఇచ్చ కలగడానికి ప్రధాన కారణం నాకు డెత్ అనే అనిపిస్తుంది. నేను పోయేలోపు ఇన్ని పనులు చేసిపోవాలన్న ఒక స్ఫురణ వస్తుంది. ప్రపంచంలో ఉన్నావు కాబట్టి చర్చ కూడా. ప్రకృతిలో అసలు ఏ పని లేదు, వాటికి అసలు సెన్స్ ఆఫ్ టైం ఉండదు. అవి ఎన్నేళ్ళు బతికాయని దానికే లెక్క తెలియదు. అవి చిన్న లూప్లో ఉంటాయి అన్నమాట. ఆ లూప్ ఏంది? లేవడము, హాయి కూర్చోవడము, ఆకలి అయితే తను తినే పురుగుని గుర్తుపట్టడము, ఆ స్మెల్ని గుర్తుపట్టడం, అటువైపు వెళ్ళడం, తినడం, మళ్ళీ హాయిగా పడుకోవడం, ఏదైనా శబ్దం వస్తే అలికిడికి లేచి తనకి ఏదైనా ప్రాణం భయం ఉంటే దాన్ని చూసుకోవడం. అట్లా వాటికి ఎగ్జిస్టెన్స్లో జీవించడం ఒక్కటే తెలుసు, మరణం తెలియదు వాటికి. మరణం రిజిస్టర్ కాదు జంతువులకి, వాటికి. ఇదంటే ఇది ఒక అబ్జర్వేషన్. మనిషికి చిన్నప్పటి నుంచి మరణం రిజిస్టర్ అవుతుంది. అందుకని ఆ మరణం తన లైఫ్లో వస్తుందేమో అన్న ఒక భావన వల్ల భయపడుతున్నాడు కదా. ఒకవేళ అసలు మరణం అనేది లేదనుకో, అసలు జీవితంలో భయం ఉండదు. ఒక గ్రేటెస్ట్ బెనిఫిట్ ఏమైనా జరుగుతుంటే మనిషికి భయం పోతుంది. కానీ ఆకలి అనేది ఉందనుకో, ఆకలి, అప్పుడు చాలా కేయాస్ ఏర్పడుతుంది, అన్నార్కి వస్తుంది. సో చావు లేదు, అలాంటి సమయంలో ఆకలి కూడా ఉండకూడదు, తర్వాత మెమరీ కూడా ఉండకూడదు. అప్పుడు నో ప్రాబ్లం. మెమరీ ఉండి మరణం రాకుండా నీకు ఆకలి కూడా ఉందనుకో, దెన్ చాలా అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది. ఒక బార్బరిక్ వరల్డ్కి ద్వారం ఓపెన్ అవుతుంది. మసక్కర్స్ జరుగుతాయి ఫుడ్ కోసం, అయినా చచ్చిపోరు. ఎటు చూసినా కూడా నీకు వింత వింత దృశ్యాలు కనబడే ప్రమాదం ఉంది. ఒకవేళ హైపోథెటికల్లీ చచ్చిపోరన్నప్పుడు ఫుడ్ తినిపోయినా అది అంటున్నది, ఆకలి అనే ఉండి నీకు మరణం లేదనుకో, అప్పుడు చచ్చినట్టు తినాల్సి వస్తుంది. ఎందుకంటే ఆకలి సఫరింగ్ అనేది ఇప్పుడు నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. ఆకలి లేదనుకో అసలు నువ్వు ఇంకేం పని చేస్తున్న అవసరం లేదు. కానీ దీనికి ఒక్కటే సొల్యూషన్, ఇది నా సొల్యూషను. అదేంటి? ఎంత సమయం మనిషి భూమి మీద బతికినా పర్వాలే, తనకి జ్ఞాపకాలు కనుక లేకపోతే, మెమరీ అనేది లేకపోతే, మెమరీ లేకపోతే టైంని కూడా గుర్తించవు. ఇప్పుడు నువ్వు 7 ఏళ్ళు బతికావన్నది అదొక మెమరీని. ఇప్పుడు నువ్వు కనుక మెమరీ ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎటర్నిటీ వరకు ఉన్నా, ఒకవేళ నీ లైక్ క్రియేటివిటీ అయితే యూ ఆర్ ఇన్ ద క్రియేటివిటీ. నేను ఒక సినిమా చూసిన, ఆ సినిమా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. తెలుగులో ఎవరన్నా తీస్తే బాగుంటుంది, తీయొచ్చు. ఇప్పుడున్న యంగ్ హీరోస్ ఎవరన్నా అడాప్ట్ చేసుకుంటే చేయొచ్చు. అదేంది, సమ్ 62 లవ్ స్టోరీస్ ఏదో ఉంటుంది దాని పేరు. అందులో ఏంటంటే, ఆ సినిమా ఓపెనింగ్లో ఒక అమ్మాయి రోడ్డు మీద పోతూ ఉంటుంది. ఆ అమ్మాయిని ఒక అబ్బాయి చూస్తాడు. ఆ అమ్మాయి వెంట పడతాడు. ఆ రోజు నైట్ వరకు ఓవరాల్గా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాడు. ఆ అమ్మాయిని ఆలోచిస్తాను, ఐ లైక్ యూ అని చెప్పి ఇంటికి వెళ్తుంది. వాడు ఆనందానికి అవదు. రేపు కలుద్దామంటే షూర్ అని రేపు కలుద్దామని వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి నిద్రపోతుంది. మన నెక్స్ట్ డే మార్నింగ్ కలుస్తుంది, ఏం తెలియనట్టే ఉంటుంది. అతను ఆశ్చర్యపోతాడు, అసలు ఏంది నన్ను గుర్తుపట్టావంటే, ఐ డోంట్ నో హూ ద హెల్ ఆర్ యూ అంటే. ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తాడు. నేను అక్కడ కలుసుకున్నారు వాళ్ళు. వాడు ఎంత ప్రశ్న చెప్పుతుంటే ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి చెప్తుంది అనమాట, లేడీ, ఆమె ఒక యాక్సిడెంట్కి గురైంది, ఓన్లీ 1 డే మెమరీ మాత్రమే ఉంటుంది తనకి, నిద్రపోయిన తర్వాత అన్నీ మర్చిపోతుంది. తన యాక్సిడెంట్ వల్ల తన బాల్యం నుంచి ఇప్పటి వరకు తన వయసుతో సహా అన్నీ మర్చిపోయింది. 3 మాత్రమే గుర్తున్నాయి. ఒకటి వాళ్ళ ఇల్లు, ఒకటి వాళ్ళ ఫాదరు, 3వది రెస్టారెంట్. వేరే ఏది తనకు గుర్తులేదు. ఆ రెస్టారెంట్లో నేను గుర్తున్నాను, ఒకవేళ నేను లేకపోతే తను లేచి ఆర్డర్ తెచ్చుకుంటాను అంతే. మిగతావన్నీ ఎవ్రీడే మర్చిపోతారు. చాలామంది ఎవ్రీడే పరిచయం అవుతారు, తనకేదో ఇస్తారు, అన్ని తన మామూలు వ్యక్తిలాగా అనుకుంటుంది. నిద్రపోగానే మెమరీ అంతా వెళ్ళిపోతుంది. మరి అమ్మాయి నాకు నచ్చింది ఎట్లా? ఇప్పుడు మర్చిపోయినా తీసుకొస్తా, అదొక్కటి. ఓకే. సో
ఇప్పుడు అతను ఏం చేస్తాడు, 62 రోజులు ఎవ్రీడే ఎంట పడతాడు రకరకాలుగా, ఎవ్రీడే ఉండొచ్చు. అంటే సినిమా అనేది నేను చెప్తున్నది, ఆ 62 సార్లు 70 సార్లు వాట్ ఎవర్ ఇట్ మేబీ. యాడమ్ శాండ్లర్స్ హీరో, ఆ సినిమా పేరు ఏదో చూద్దాం, చాలా బాగుంటుంది. చివరికి ఆ రిపీటెడ్ ఇంటరాక్షన్ వల్ల ఆ అమ్మాయికి ఇతను కూడా గుర్తొస్తాడు నెక్స్ట్ మార్నింగ్. అక్కడ సినిమా ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇల్లు గుర్తుంది, వాళ్ళ నాన్న గుర్తున్నాడు, ఆ రెస్టారెంట్ గుర్తుంది కదా, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇతను కూడా గుర్తుంటాడు అన్నట్టు, బికాజ్ ఆఫ్ రిపీటెడ్నెస్ వల్ల. అప్పుడు ఆ లవ్ స్టోరీ అట్లా కంటిన్యూ అయిందని అర్థం. అంటే నాకు గుర్తుంది నువ్వు మన ఇద్దరం ప్రేమించుకున్నట్టు అని చెప్తుంది. అట్లా సినిమా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు చేసే ఇప్పుడు ఒకటి స్టేజ్ మీద ఎక్కుతాడు, నాది ఇది ఒక రాజమౌళి ఎన్నో సినిమా, మెమరీ పోతే ఎన్నో సినిమా. సో నాలెడ్జ్ పోకూడదు, మెమరీ పోవాలంట. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ బట్ మెమరీ ఈజ్ డిఫరెంట్. మెమరీ అనేది మనం నిక్షిప్తం చేసిన ఒక క్షణం అన్నట్టు. బేసికల్గా దేన్ని మనం మెమరీ అంటున్నామంటే, మనం తీసిన మొత్తం వీడియోస్లో ఒక స్క్రీన్ షాట్ తీస్తాం కదా, అదే మెమరీ అంటే. ఆ స్క్రీన్ షాట్ని మైండ్లో పెట్టుకుంటే దట్ బికమ్స్ మెమరీ. నేను బాలయ్య బాబుని కలిశాను, అదొక మెమరీ. అంటే నాలెడ్జ్ అనేది లర్నింగ్ వల్ల నీలో గ్యాదర్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. మరి ఆ ఇన్ఫర్మేషనే కదా మెమరీ. మెమరీ అంటే జ్ఞాపకం వేరు, నాలెడ్జ్ వేరు. జ్ఞాపకం అంటే మధుర జ్ఞాపకం, చెడు జ్ఞాపకం ఉంటాయి, దానికి చుట్టూ ఒక ఎమోషన్ ఉంటుంది, అంటే స్టోర్ అయి ఉంటుంది, అన్ని స్టోర్ అయ్యి ఉంటాయి. అది స్టోర్ అయ్యి ఉన్నది ఏదైనా మెమరీ అయినప్పటికీ ఇప్పుడు ఉదాహరణకి అన్ని చీరలు ఉన్నాయి, అది నాలెడ్జ్. అంటే యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దీస్ శారీస్. అందులో మెమరీ అంటే ఇది నా పెళ్లి చీర, ఇది మెమరీ. అన్నీ అక్కడే ఉన్నాయి, బట్ అందులో ఒక క్షణము లేదా ఒక ఈవెంటు లేకపోతే ఒక పరిచయము, ఒక షేక్ హ్యాండ్ని నువ్వు మెమరీగా మారుస్తున్నావు, బికాజ్ యూ లైక్ ఇట్. యూ లైక్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అందుకని మనిషికి చాలా సినిమాలు డైలాగులు ఉంటాయి కదా, నువ్వు లేకపోయినా అంది జ్ఞాపకాలతో బతికిస్తానని ఏదో పిచ్చకుండా డైలాగ్ చెప్తాను. ఇప్పుడు నేనున్నా నాకే జ్ఞాపకాలు లేవు. నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. నేను జ్ఞాపకాల దొంతరలో చిక్కుకోను. ఒక మనిషి మంచి చెడు ఇది కూడా నాలో ఉండదు. ఇది దీని కారణం మీద నిరంతర ఎరుక కలిగి ఉండడం, లైఫ్ని లైఫ్గా చూడడం అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా, డెత్ అనేది లేకపోయినా నేను 8,000 సంవత్సరాలు జీవిస్తాను, బికాజ్ నాకు జ్ఞాపకాలు లేవు కాబట్టి నాకు అనిపిస్తుంది ఐ కెన్ లివ్. రెండోది, నాకు ఒకరిని కలవాలనిపించదు, ఒకరి కోసం ఎదురు చూడను, ఒకరి గురించి నాకు చింత లేదు. అట్లాంటి వాడు ఆల్మోస్ట్ అది ఆకాశంలా ఉంటుంది. అది నా అబ్జర్వేషన్ మాత్రమే, ఇది వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. కానీ ఇన్ జనరల్ నరకం ఉంటుంది రా బాబు. అప్పుడు దీంట్లో మళ్ళీ ఉన్నాయి. ఇప్పుడు పోనీ దీనికి ఉన్న పాజిటివ్ సైడ్ ఆలోచిద్దాం. ఒకవేళ డెత్ రాలేదు, శరీరం ఇంటాక్ట్ ఉండాలి. ఇంటాక్ట్ ఉండాలి అంటే ఇప్పుడు ఎట్లుందో అట్లా. ఓకే, అప్పుడు ఎట్లీస్ట్ మంచి శరీరం ఉంది కాబట్టి నువ్వు వాకింగ్ చేస్తావా, ఏం చేస్తావు, నువ్వు దాన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అట్లా కాకుండా శరీరం కూడా ముసలిగా అయితే వచ్చిందనుకో, అప్పుడు నువ్వు 70-80 ఏళ్ళకి ముసలిగా అయిపోయి ఒక 1000 ఏళ్ళు అనుకో, ఆ ముసలితనంలా చిరాకు దొబ్బు. అవునా, చావేలు రావట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అది బ్రెయిన్ డెడ్ అని సినిమా ఉంటుంది, అప్పట్లో చాలా ఫేమస్. ఇంటికి ఎవరు వస్తే ప్లీజ్ కమ్, యూ వాంట్ టు డ్రింక్ సమ్ బ్లడ్ అని. షూర్ డానీ కమ్ హియర్ అంటే వాళ్ళ బాబు ఎవడు వస్తాడనమాట. ఒక సీలు తీసుకుని ఎట్లా పట్న కొట్టో స్ట్రా వేసిస్తారు, డ్రింక్ మై డానీస్ బ్లడ్ అని. ప్లీజ్ డ్రింక్ అంకుల్, ఐఎమ్ రీడింగ్ అని వాడు అంటున్నాడు. అట్లా అంటే అందరికి మైళ్ళు దొబ్బింది. చూసిరా ఇది ఎప్పుడు చూడండి, ఫస్ట్ టైం చూసినప్పుడు అందరికి జ్వరాలు వచ్చినాయి. అంటే వైల్డెస్ట్ థాట్స్ అట్లా ఇట్లా తింటా కోరుకొని తినేస్తారు అంతే పేరు. అంటే ఐడియాస్కి పరాకాష్ట అన్నట్టు. అది యాడమ్ శాండర్స్ సినిమా పేరు ఏందో చెప్తా, నువ్వు చెప్పు. అసలు డెత్ అనేది లేకపోతే వాట్ విల్ బి లైఫ్? అంటే నువ్వు మరణించాలన్నా అవకాశం లేదనుకో, అప్పుడు ఇలా ఉంటుంది లైఫ్. ఇప్పుడు నేను చెప్పిన అబ్జర్వేషన్స్, అట్లాంటి సందర్భం ఉంటే, మెమరీ ఉంటే మాత్రం నరకం. ఏజ్ అనేది వస్తే అది మళ్ళీ ప్రాబ్లం. ఏజ్ ఉండదు, మెమరీ తర్వాత ఆకలి ఉంటే ఖచ్చితంగా బార్బరిక్ కంట్రీ వస్తుంది. అట్లా అంటే ఇప్పుడు ఒక డెత్ లేదు, ఏమేమి ఉన్నాయి గొప్ప, అప్పుడు మతాలు డిసైపర్ అయిపోతాయి. ఎందుకో తెలుసా? మతాలు సంఖ్యను పెంచుకోవడం మీద దృష్టి పెడతారు. సంఖ్య పెరగాలంటే ఏం చేయాలి? ఎవడో చావాలి, ఎవడో పుట్టాలి. అసలు డెత్ లేనప్పుడు సంఖ్య ఎట్లా పెరుగుతుంది?
అప్పుడు ఓన్లీ కన్వర్షన్ ఉంటుంది. కన్వర్ట్ అవ్వాలంటే భయం ఉండాలి. నన్ను చంపుతారన్న భయంతో కన్వర్ట్ అవుతా. చావే లేదు. చావే లేనప్పుడు నువ్వు కన్వర్ట్ ఎందుకు అవుతావు? స్వర్గనరకం కూడా ఉన్నాయి. ఇంకా ఏముండదు. స్వర్గనరకం ఎక్కడిది? పుడుతూనే ఉంటారు కదా. పుడుతూనే ఉంటారు. ఇంకా జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా అవును, సరిపోదు. అట్లా ఇప్పుడు స్వర్గనరకం కాన్సెప్ట్ ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న అనాలజీ చెప్తా. యాడమ్ శాండ్లర్ ఇది 50 ఈ సినిమా అనమాట. 51st Dates సినిమా పేరు. ఇంతసేపు చెప్పిన కథ ఇదే. ఎప్పుడైనా చూడండి సినిమా. డ్రూ బ్యారిమోర్ అండ్ యాడమ్ శాండ్లర్స్. ఐ జస్ట్ లవ్ దిస్ మూవీ. కొత్త అంటే చూడు ఎంత బాగుంది. నువ్వు కొత్తగా పెయింటింగ్ చేసినావు, రేపు పొద్దున మర్చిపోయినావు. మళ్ళీ అన్నీ నేర్చుకోవాలి. నాలెడ్జ్ ఉంది, మెమరీ లేదు. మ్యాజిక్ జరుగుతుంది. ఫ్రెష్గా ఉంటాం. మనిషి బరువు అవుతున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ చాయిసెస్ అండ్ మెమరీస్ అండ్ కాన్సెప్ట్స్ వల్లే. సరిగ్గా చూస్తే ఇప్పుడు సైకాలజిస్టులు ఏం చేస్తారు? ఏవైతే ఆ ట్రేసెస్ ఉన్నాయో మెమరీ మీద అవి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఎవడో తిట్టాడు, అది మర్చిపో. ఏదో చెడుగా జరిగిన సంఘటన అది వదిలి అట్లేదో చేసి నవ్వా ఓకే, అది ఇప్పుడు నాకు అంత బాధించట్లే, ఒకప్పుడు అది చెప్తున్నాడు కదా మనిషి. అట్లా సో డెత్ అనేది లేకపోతే స్పిరిచువాలిటీ ఉంటుందా? అంటే అట్లీస్ట్ ఎంక్వైరీ ఉంటుందా? ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అసలు జన్మ లేనప్పుడు పునర్జన్మ మరుజన్మ అట్లాంటివి ఏం లేనప్పుడు జనాభా ఎక్కడ వచ్చిన జనాభా ఉంటుంది. అప్పుడు స్కార్సిటీ రావచ్చు. అందుకే చెప్తున్నా, జోంబీస్గా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తున్నది అంతే. ఇప్పుడు స్వర్గం అనే కాన్సెప్ట్ తీసుకుంటే 51st Dates అంటే 50 సార్లు సేమ్ అనమాట. ఇంకా అంతే కదా. ఆ అమ్మాయిని చూస్తే వీడియో ఆ అమ్మాయినే కావాలనుకుంటున్నా, ఆమెకే ఇది గుర్తుండదు. క్యాకరే. ఇప్పుడు ఇది స్వర్గం అనుకుందాం, ఓకేనా? ఇదంతా భూమి అనుకుందాం. ఇప్పుడు స్వర్గం ఎప్పటి నుంచి ఉందిగా. ఇప్పుడు ఇక్కడ 10,000 ఏళ్ల క్రితం చచ్చిపోయినా అప్పుడున్న జనాభా అంతా చచ్చిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. ఇట్లా ఇక్కడున్న వాళ్ళు చచ్చిపోతలేరుగా. స్వర్గానికి పోతే వాళ్ళు చచ్చిపోరు కదా. మళ్ళీ నెక్స్ట్ 5,000 సంవత్సరాలు మళ్ళీ పుట్టిన వాళ్ళంతా మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ నిండిపోయారు. మళ్ళీ పుట్టారు, మళ్ళీ నిండిపోయారు. అక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది తెలుసా అసలు. ఎందుకంటే అక్కడ మరణం లేదు కాబట్టి ఇక్కడ వాళ్ళంతా పోయి అక్కడికే పోతున్నారు, అక్కడ ఫిల్ అవుతూ ఉన్నారు అంతే. జస్ట్ ఇమాజిన్ చేయి, జస్ట్ భూమి మీద మనుషులు వస్తూ ఉన్నారు. ఒక థియేటర్ నిండితే ఎట్లుంటుంది? నిండింది, అయినా వస్తున్నారు. థియేటర్ వదలట్లే, అయినా వస్తున్నారు. సో నా అబ్జర్వేషన్ అయితే మనిషి అన్క్రియేటివ్గా మారిపోతాడు, లైఫ్లెస్గా మారిపోతాడు, జుబిలెన్స్ ఉండదు. మనకి తక్కువ సమయం ఉంది కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం లైఫ్ని. సమయం అనేది లేకపోతే ఒక రకమైన న్యూట్రాలిటీ వచ్చేస్తుంది, అందరూ జోంబీస్ అయిపోతారు. అదే మాటి అనిపిస్తుంది నాకు. కానీ నా అబ్జర్వేషన్, ఒకవేళ మెమరీ అన్నది లేకపోతే కొన్ని ఎన్ని వేల సంవత్సరాలు ఉందంటే, ఒక జెన్ మాస్టర్ ఉన్నాడు అనుకో, 1,00,000 సంవత్సరాలనే అతను ఉండగలడు. ఎందుకు? దే లివ్ ఇన్ ద ప్రజెంట్, దే డోంట్ కౌంట్ ద టైం. ఇప్పుడు ఆత్మదర్శనంలో థీమ్ ఏది? సంఖ్య లేదు. నిజంగా అది అర్థమైతే ఏం కాదు, నిజంగా ఏమి కాదు. అప్పుడు నువ్వు అస్సలు ఆ అడవిలోకి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు గింజలు తీసుకొని పోయి హాయిగా పండించుకోవచ్చు. ఒక పులి వచ్చినా చంపలేదుగా, ఇక్కడ మరణం లేదుగా. ఏం చేస్తుంది? వచ్చి ముక్కు కొరుకుతుందా? ఏం చేస్తుంది? అసలు ఎట్లా చూసుకున్నా కూడా ఇది హైపోథిసిస్ కాబట్టి ఎవరైనా సినిమా తీస్తే బాగుంటుందేమో. ఇంటర్నెట్ ఒకసారి కొట్టి చూద్దామా సరదాగా? అంటే వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈస్ నో డెత్. అదేది మన చెప్తుంది కదా తను. ఏం అడుగుతున్నావు పప్ప? దాన్ని కూడా అడుగుదాం. See, humanity would face extreme overpopulation. మనం అనుకున్నది వచ్చేసింది, అంటే అంతలేని జనాభా వస్తుంది. తర్వాత రిసోర్స్ డిప్లీషన్ అండ్ పొటెన్షియాలిటీ స్టాగ్నెంట్ ఇన్నోవేషన్, అంటే సృజనాత్మక మీద పూర్తి ఆసక్తి పోతుంది.
తర్వాత లీడింగ్ టు ఇమ్మెన్స్ సోషల్ స్ట్రెస్, అంటే సమాజంలో ఒత్తిడి పెరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ అండ్ నీడ్ ఫర్ డ్రాస్టిక్ మెజర్స్ లైక్ ఎన్ఫోర్స్డ్ బర్త్ కంట్రోల్, అప్పుడు బలవంతంగా నువ్వు బర్త్ని ఆపాల్సి వస్తుంది బికాజ్ ఇక్కడ చచ్చిపోవట్లేదు కాబట్టి. వైల్ ఆల్సో ఎలిమినేటింగ్ ద ఫియర్ ఆఫ్ డయింగ్ బట్ పొటెన్షియల్లీ క్రియేటింగ్ అన్ అన్ఎండింగ్ సైకిల్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ సఫరింగ్. అప్పుడు ఇలాగ చచ్చిపోవట్లేదు కాబట్టి మనిషి మానసికంగా శారీరకంగా ఎట్లా ఇంటాక్ట్ ఉండాలనే చర్చ జరుగుతుంది. మళ్ళీ నా దగ్గరకు వచ్చే అవుతుంది ఇప్పుడు నేను చెప్పింది. అంటే ఏది గుర్తుపెట్టుకోకు, సమయాన్ని లెక్కలోకి తీసుకోకు, ఎన్నేళ్ళు బతికేవని కాదు, ఈ క్షణంలో ఉంటేనే నువ్వు బతకగలవనే లెక్కలోకి వస్తుంది. ఆ తర్వాత సో ఇట్ ఈస్ యాబ్సెన్స్ ద ఓవర్ పాపులేషన్ ఇవన్న తర్వాత సిటీస్ హౌసింగ్ అండ్ సర్వీసెస్ వుడ్ బి ఓవర్వెల్మ్డ్ లీడింగ్ ఏ హోమ్లెస్నెస్ అండ్ డికే, అంటే ఎక్కడ చూసినా ఒకరినొకరు దోచుకుంటారు. తర్వాత నీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఫుడ్ స్కార్సిటీ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఎండ్లెస్ టైం. ఇండివిజువల్స్ వుడ్ హ్యావ్ ఇన్ఫైనైట్ టైమ్ టు లెర్న్, క్రియేట్ అండ్ ఎక్స్ప్లోర్ ఇఫ్ సోషల్ కండిషన్స్ అలౌడ్. ఒకవేళ అతని మానసిక స్థితి బాగుండి సమాజం కూడా సమృద్ధిగా ఉంటే నిజంగా మనిషి చాలా నేర్చుకోవచ్చు, నిజంగా చాలా తెలుసుకోవచ్చు, చాలా చేయొచ్చు సమాజానికి. తర్వాత రెడ్యూస్డ్ ఫియర్, ద ప్రైమల్ ఫియర్ ఆఫ్ డెత్ వుడ్ డిసపియర్. అది మనం అనుకున్నది, అంటే మరణ భయం పోతుంది. పొటెన్షియల్లీ ఫ్రీయింగ్ పీపుల్ టు లివ్ మోర్ ఫుల్లీ ఇన్, ఇది పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ ఏమో పాపులేషన్ పెరుగుతూ ఎకలాజికల్ కొలాప్స్, సాయిల్ వుడ్ బికమ్ స్టెరైల్ అండ్ ఎకోసిస్టమ్స్ వుడ్ బి చోక్డ్ విత్ అన్ అన్డేయింగ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్ టు ప్లాంట్స్. అన్నీ చచ్చిపోతాయి, అంటే ఎగ్జిస్టెన్స్ అనేది చచ్చిపోవు, డిప్లీట్ అయిపోతాయి, లైఫ్లెస్గా మారిపోతాయి, పేల్గా మారిపోతాయి, మీనింగ్లెస్గా మారిపోతాయి. అట్లా అంటే మనిషికి టైం ఉంది కాబట్టే ఆసక్తి ఉందిరా, ఇది క్లియర్. ఇప్పుడు టైం అనేది లేదనుకో, నువ్వు సినిమా షూటింగ్ ఎందుకు పూర్తి చేస్తావు? నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే సార్, అట్లా టైం ఉంది కదా. ఇది చాట్ జీపీటీని అడుగుదాం. డిరి 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 డిండి డిరి డి. What happens if there is no death? If there is no death, what? 10 points. చూద్దాం ఏం చెప్తుంది. If there is no death at all, the world would change in huge ways. Overpopulation. Okay? Life would lose urgency, అంటే త్వరగా చేయాలన్న తృష్ణ పోతుంది కదా. అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూమెంట్స్ అండ్ అంటే జీవితంలో ఇదే రా ఆపర్చునిటీ అని అనుకుంటాం కదా, అది వీక్తుంది. తర్వాత మోటివేషన్ ఉండదు. ఆ తర్వాత ఫేడ్ ఇన్ టైం వర్ అన్లిమిటెడ్. తర్వాత ఏజింగ్ వుడ్ బి ఏ మేజర్ ప్రాబ్లం. ఒకవేళ ముసలితనం ఉంటే అప్పుడు చాలా ఫ్రెజిలిటీ ఉంటుంది, నువ్వు అంత టైం ఉన్నా ఏం బీకలో తెలియక మూలకు ఒక బియ్యం బస్తలా పడి ఉంటావు అంతే. తర్వాత సొసైటీ వుడ్ స్లో డౌన్. అప్పుడు ఐడియాస్, లీడర్షిప్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి, కొత్త జనరేషన్స్, డెత్ లేదు కాబట్టి చేంజ్ అనేది జరగదు. ఇంకా ఇప్పుడున్న ఫోన్ అట్లే ఉంటుంది. అసలు నీకు ఇప్పుడు ఫోన్ ఎందుకు అడ్వాన్స్ అవుతుంది తెలుసా? త్వరగా పని చేయాలి, త్వరగా వాట్సాప్ చేసేయాలి, ఏదైనా డిజైన్ ఉంటే తొందరగా నీకు మెయిల్ చేయాలి. అసలు పనే లేకపోతే, పని చేసే ఆసక్తి లేకపోతే ఏం చేస్తావు? తర్వాత రిలేషన్షిప్స్ వుడ్ ఫీల్ డిఫరెంట్. నోయింగ్ యూ వుడ్ నెవర్ లూజ్ ఎనీ వన్ మైట్ మేక్ బాండ్స్ లెస్. అప్పుడు ఇదొకటి బాగుంది, బంధాలు పీక్తాయి అని చెప్పి. అంటే ఎవరన్నా బయటకు వెళ్తే ఎన్నేళ్ళు అయింది పోయి, 50 ఏళ్ళు అయింది, టైం లేదు కదా, ఎక్కడున్నా బతికే ఉంటాడు కదా. అప్పుడు ఫ్యూనరల్స్ ఉండవు, శ్మశాన వాటికలు ఉండవు, చాలామంది పూజారులకు పని ఉండదు, తర్వాత ఎవరైతే శవపేటికలు చేస్తున్నా వాళ్ళకి పని ఉండదు. అప్పుడు ఖచ్చితంగా అయితే ఇంకా అప్పుడు అదొక్కటే పని ఉంటుంది. అప్పుడు మాటికి చేసుకుంటారు. జాబ్స్ అండ్ పవర్ వుడ్ గెట్ స్టక్. ద సేమ్ పీపుల్ కుడ్ హోల్డ్ పవర్ ఆర్. ఇది కూడా ఒక మంచి అబ్జర్వేషన్. అంటే ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే వాడు ముఖ్యమంత్రి ఉంటాడు అంతే, ఇంకా వాడు విరాడు కానివాడు, ఎందుకంటే వాడు పవర్ని ఎంజాయ్ చేస్తాడు. గ్రీఫ్ వుడ్ డిసపియర్. నో లాస్, నో ఫ్యూనరల్స్, బట్ ఆల్సో నో షేర్ రిచువల్స్ దట్ హెల్ప్ పీపుల్ ప్రాసెస్ చేంజ్. ఇలాగ ఫ్యూనరల్స్ ఉండవు, డెత్ ఉండదు కాబట్టి. ఇప్పుడు ఈరోజు మేము పోయి వచ్చినది దశదిన కర్మకి, అది కూడా ఉండదు. తర్వాత మీనింగ్ ఆఫ్ లైఫ్ వుడ్ షిఫ్ట్. మెనీ పీపుల్ ఫైండ్ మీనింగ్ ఇన్ ద లిమిటెడ్ టైమ్ దే హ్యావ్. ఇన్ఫినిటీ కుడ్ మేక్ పర్పస్ హార్డర్ టు డిఫైన్. తక్కువ సమయం ఉన్నందరికీ జీవితానికి ఒక పర్పస్ ఉందా లేదా నిర్వచించుకునే అవకాశం వచ్చింది. ఒకవేళ ఎండ్ లేదనుకో, అప్పుడు జీవితం పర్పస్ నువ్వు దొరికించుకునే క్యూరియాసిటీ కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ ఉండదు. సో నేచర్ వుడ్ బి అన్బ్యాలెన్స్డ్. డెత్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్. అసలు ప్రకృతి అంటేనే మరణ సహితం అని.
వర్ణమే లేకపోతే ప్రకృతి తన అందం అంతా కోల్పోతుంది. అంటే వైజాగ్ గురించి చెప్పిన ఎగ్జాంపుల్ పప్ప అంతే కదా. ఏం చెప్పిన ఎగ్జాంపుల్? పప్ప ఎక్కువ ఎండ అనిపిస్తుంది అంటే ఎండతో పాటు వైజాగ్ ఉంది, ఓన్లీ వైజాగ్ లేదు అని చెప్పి. స్పిరిచువల్ యాక్సెస్ చూద్దాం. సో ఇది నో ట్రాన్సాక్షన్ ఆఫ్ సోల్. ఆధ్యాత్మిక పరంగా ఏం జరుగుతుందంటే ChatGPT చెప్తుంది, ఇంకా ఆత్మ లేదు, బొంగు లేదు. ఇంకా మెనీ స్పిరిచువల్ బిలీఫ్స్ సీ డెత్ యాజ్ ఎ డోర్వే. అన్ని మిగుతాయి, అన్ని ఆశ్రమాలు బంద్ అయిపోతాయి. ఎందుకు? అదే డెత్ లేదు, రివర్త్ లేదు, ఏం లేదు కదా. ముందు కుమారి బంద్ అయిపోతుంది. అటాచ్మెంట్ వుడ్ గ్రో స్ట్రాంగర్. అంటే స్పిరిచువల్ పాత్స్ ఆఫెన్ టీచ్ లెట్టింగ్ గో. ఇమ్మోర్టాలిటీ కుడ్ ఇంక్రీజ్ ఈగో, ఫియర్ ఆఫ్ చేంజ్ అండ్ క్లింగింగ్ టు ఐడెంటిటీ. ఆధ్యాత్మికత అంటే నువ్వు చచ్చిపోతలేవు కాబట్టి ఇన్సెక్యూరిటీస్ పెరగచ్చు, జీవితం పట్ల మిస్అండర్స్టాండింగ్ మీరు సఫర్ అవుతావు కాబట్టి రైట్ అండర్స్టాండింగ్ లాస్ట్కి మళ్ళీ అక్కడికి వచ్చింది. ప్రజెన్స్ ఆఫ్ మైండ్ నుండి వర్తమానాన్ని అనుభవించేవాడికి కొన్ని లక్షల సంవత్సరాలు పర్వాలేదు. కర్మ అండ్ గ్రోత్ మైట్ స్టాల్. ఇన్ ట్రెడిషన్ లైక్ హిందూయిజం, బుద్ధిజం, సైకిల్స్ ఆఫ్ లైఫ్ అంటే లాస్ ఆఫ్ సెక్యూర్డ్ అర్జెన్సీ పోతుంది. ద ఐడియా ఆఫ్ లిబరేషన్ వుడ్ చేంజ్. అప్పుడు ముక్తి అనే దానికి అర్థం మారిపోతుంది. అప్పటికి ఇప్పటికీ ముక్తి అర్థం రిలవెంట్గా ఉన్నది జెన్ ఒక్కటే. అంటే ఇప్పుడు నేను అర్థం చేసుకున్నది ఇది ఆశ్రమాలకు అన్నిటికీ అతీతం. అదేంది? దేని గురించి ఎదురు చూడకు, పరచింతన చేయకు, భేదభావం తీసేస్తే అప్పుడు నువ్వు పూర్తి వర్తమానంలో ఉంటావు కదా. ఈ వర్తమానంలో ఏం చేస్తున్నావో దాంతో ఉండటం వల్ల నీకు ఒకవేళ నెక్స్ట్ లైఫ్ వచ్చిందనుకో, ఆ నెక్స్ట్ లైఫ్లో కూడా ఇలాగ ఉంటావు. తద్వారా నువ్వు స్టాటిక్గా ఉన్నట్టు కనిపిస్తున్నది, నీ లైఫ్ డైనమిక్గా ఫుల్ ఆఫ్ జ్యూస్ ఉంటుంది అనమాట. సో ద ఐడియాస్, సో కాన్సెప్ట్స్ లైక్ మోక్ష అండ్ నిర్వాణ ఆర్ టైడ్ టు ఫ్రీడమ్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ డెత్. వితౌట్ డెత్ ఫ్రీడమ్ వుడ్ నీడ్ ఏ న్యూ మీనింగ్. అప్పుడు స్వేచ్ఛకు కొత్త అర్థం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఎలా పనిచేయాలనేది వాళ్ళ ప్రపంచం కొత్తగా ఆలోచిస్తుంది. సో ఓవరాల్గా డెత్ అనేది ఒక వర్చ్యూనే సరిగ్గా చూస్తే. సో ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఈ యొక్క మెడికల్ అడ్వాన్స్మెంట్ కానీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కానీ, లేకపోతే ఒక ఎంక్వైరీ కానీ, ఓన్లీ డెత్ అనేది అక్కడ ఉంది డెడ్ ఎండ్లో. అందుకని మనిషి క్యూరియాసిటీ ప్రదర్శిస్తున్నాడు. ఒకవేళ అది లేకపోతే నిజంగా మనిషికి ఆసక్తి పోతుంది లైఫ్ మీద. అట్లా నేనంట చద్దాం, కానీ ఎక్కువసేపు ఉండి చద్దాం. ఇది ఒక మంచి అబ్జర్వేషన్. ఇప్పుడు ఉదాహరణకి 66, 70కి అట్లా చచ్చిపోవాలనుకో, నీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకో. నీ మెటబాలిజం వెరీ స్ట్రాంగ్. ఎగ్జాంపుల్, ఒక మనిషి ఒక 60 సంవత్సరాలు బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నా కూడా బాడీ తొందరగా తను తాను మార్చుకోవడానికి రెడీ అవుతుంది. నువ్వు జస్ట్ సైకలాజికల్గా క్లారిటీ తెచ్చుకుంటాయి. సో నువ్వు జస్ట్ చేంజ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ సైకలాజికల్లీ, ఫుడ్ హ్యాబిట్స్ ఫిజికల్లీ, ఆ తర్వాత బిహేవియరల్ ప్యాటర్న్స్ కొన్ని మార్చుకుంటే నీ మెటబాలిజం అంతా మళ్ళీ సెట్ అయిపోతుంది. నువ్వు కొంచెం కొద్ది రోజులు అన్నం మానేయగలిగితే ఒక వారం రోజుల్లో నువ్వు మళ్ళీ పుట్టినప్పుడు నీ యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎట్లా ఉంది అట్లా మారుతాయి. ఎప్పుడైనా దీపక్ చోప్రా ఒక పాడ్కాస్ట్ ఉంటుంది, వినండి మీరు, విల్ బి సర్ప్రైజ్డ్. ఎగ్జాంపుల్, నో దీపక్ చోప్రా ఎవరు పప్ప? చూపిస్తా. అబౌట్ రిన్యూయింగ్ బాడీ. ఇదేదో కొడుతున్నా. సో ఈ ఒక పాడ్కాస్ట్లో దీపక్ చెప్పు, ఈ కాన్వర్జేషన్ ఉంది కదా, ఇది ఈ పాడ్కాస్ట్ ఎప్పుడో చూడండి. అందులో దీపక్ చోప్రా ఏం చెప్తారంటే 3 నెలల్లో యూ కెన్ హ్యావ్ ఎ న్యూ బాడీ అని చెప్తారు అనమాట. కంప్లీట్ న్యూ బాడీ నువ్వు తెచ్చుకోవచ్చు. నీకు దానికి ఎవ్రీ పర్సన్. నేను చెప్తున్నది ఏ రోగాలు లేకుండానే. ఇప్పుడు మన గుండె చుట్టూ ఎంత కొవ్వు పేరుకొని ఉంది, మన మూత్రపిండాల చుట్టూ ఎంత మనకు కనబడదు కదా. అట్లీస్ట్ ట్రాన్స్పరెంట్ ఉంటే చూస్తుంటాం. అరే చీకటి వస్తుంది కళ్ళు. నేను చెప్పేది అటుపక్క ఇటుపక్క దిండ్లు వేసుకుని ఇక కూర్చో. చీకటి వస్తే ఏమవుతుంది? ఉన్నది ఉంది. ఓకే, నువ్వు చెప్పు, అది ఎలా ఫాలో చేయడం? ఏం లేదు, జస్ట్ ఫుడ్ తినకంతే. ఎన్ని రోజుల్లో? ఫస్ట్ అయితే ఒక 1 day 24 hours తినకుండా ఉండు. ఓన్లీ వాటర్ మాత్రమే తాగాలి. మరి వాళ్ళు ఫాస్టింగ్ అని చెప్పారు, అదేనా? ఫాస్టింగ్ చేయట్లే. ఆటోఫాగి అంటే అర్థం తెలుసా నీకు? ఫజీ కాదు, ఫగి అనాలి. దాని అర్థం ఏంది? సెల్ఫ్ ఈటింగ్ అని. ఆటో అంటే సెల్ఫ్, ఫగి అంటే ఈటింగ్ అని. చెప్పినా కరెక్టే, అది నీకు తెలుస్తుంది. నువ్వేం ఫుడ్ మానేట్లే. ఫుడ్ లేకుండా నీ శరీరం బతకదు. నువ్వు ఎప్పుడైతే ఫుడ్ బయట నుంచి చేయదో అప్పుడు నీ లోపల ఉన్న ఎంజైమ్స్ లోపల ఉన్న ఫుడ్ తింటాయి, కొవ్వు తింటాయి అనమాట. నీకు తెలుస్తుంది. ఆఫ్టర్ 30 hours ఎవ్రీ సెకండ్
నీకు తెలుస్తుంది, రిజువనేషన్ జరుగుతుంది లోపల, నీకు తెలుస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తాను, ఇది హైపోథీసిస్ కాదు. నీ కళ్ళు అన్నిటిని కొత్తగా చూస్తారా. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను మళ్ళీ త్వరలో చేస్తాను ఒక 36 hours. నీ కళ్ళు ఇప్పుడు ఆ ఎఫ్ కనిపిస్తుంది కదా, కొత్తగా కనిపిస్తుంది. ఆ ఎఫ్ అయితే ఆ గ్రీన్ ఉందో అది అట్ట లేదు, చాలా బ్రైటర్గా ఉంది, చాలా అందంగా ఉంది. అది